కిడ్నీ మార్పిడి చేస్తారు. అది ఎటువంటి సందర్భంలో సజెస్ట్ చేస్తారు సార్ మీరు? అండ్ మనం డికేట్స్ వైపు చూసుకుంటే ఇప్పుడు 1990స్‌లో గానీ, ఎర్లీ 2000స్‌లో చూసుకుంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కొంచెం అరుదుగా అయ్యేది. ద హ్మ్. రీజన్ బీయింగ్ ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్, ల్యాక్ ఆఫ్ అండ్ కాస్ట్ ఆఫ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అప్పుడు చాలా ఎక్కువ. అప్పటికంటే కూడా ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తగ్గింది. హ్మ్. అండ్ నెక్స్ట్ థింగ్ కాస్ట్ ఆఫ్ మెడికేషన్ కూడా. కాస్ట్ ఆఫ్ మెడికేషన్ 1990స్‌లో ఉన్న కాస్ట్ కంటే ఇప్పుడు సిగ్నిఫికెంట్‌లీ లోవర్ కాస్ట్. హ్మ్. అంటే సైంటిఫిక్‌గా డెవలప్‌మెంట్ అవుతున్న కొద్దీ న్యూయర్ మాలిక్యూల్స్ వస్తున్నాయి. న్యూయర్ మాలిక్యూల్స్ అట్ లెస్సర్ హ్మ్. ప్రొడక్షన్ రేట్ రావడం వల్ల అప్పుడు అయ్యే కాస్ట్ కంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అండ్ కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ అంటే బేసిక్‌లీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన తర్వాత మనం లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడాల్సొస్తది. ఇమ్యూనిటీ హ్మ్. తగ్గించే మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడాల్సొస్తుంది. సో, కాస్ట్ ఆఫ్ మెడిసిన్స్ కూడా ఇప్పుడు తగ్గడం వల్ల చాలా కామన్‌గా ట్రాన్స్‌ప్లాంటేషన్స్ అవుతున్నాయి. సో, ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది మనం ఆ వర్డ్ అటర్ చేసాం, ఆ టాపిక్ మాట్లాడుతున్నామంటే దాని అర్థం కిడ్నీస్ ఫెయిల్ అయినాయని. హ్మ్. అంటే బోత్ కిడ్నీస్ మళ్ళీ ఎక్కడన్నా ఒక కిడ్నీ ఫెయిల్ అయిందా, 2 కిడ్నీ ఫెయిల్ అయినాయని క్వెషన్స్ వస్తాయి. అలా కాదు. హ్మ్. బోత్ కిడ్నీస్ ఫెయిల్ అయ్యి ఒక పేషెంట్ కిడ్నీస్ ఆర్ జస్ట్ లైక్ ఫిల్టర్స్. సో, ఫిల్టరేషన్ జరగట్లేదు బాడీలో. మనం ఆల్టర్‌నేట్ సోర్స్ అవసరం అన్నప్పుడు డయాలిసిస్ వర్సెస్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనే ఆప్షన్స్ ఇస్తాం. హ్మ్. కొందరు ట్రాన్స్‌ప్లాంటేషన్ ఫిట్ ఉండరు. అది డిఫరెంట్ థింగ్. బట్ ఒకసారి పేషెంట్ డయాలిసిస్ అవసరం అంటే కిడ్నీస్ మొత్తం షట్ డౌన్ అయినాయంటే ట్రాన్స్‌ప్లాంటేషన్ వర్సెస్ డయాలిసిస్ అనేది ఆప్షన్స్ ఇస్తాం. ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి కొన్ని గైడ్‌లైన్స్, కొన్ని సెట్ ఆఫ్ రూల్స్, కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఆఫ్ ట్రాన్స్‌ప్లాంట్స్ ఉంటాయి. లైవ్ హ్మ్. రిలేటెడ్ అని, లైవ్ అన్‌రిలేటెడ్ అని, డిసీజ్ డోనర్ అని. అంటే హ్మ్. డిసీజ్ డోనర్ అంటే మనం బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ నుంచి కిడ్నీ తీసుకొని ట్రాన్స్‌ప్లాంట్ చేస్తామనమాట. అవును. ఈ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ నుంచి కిడ్నీ తీసుకొని ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలి. అది గవర్నమెంట్ రన్ ప్రోగ్రామ్. అంటే మన దగ్గర ఇప్పుడు తెలంగాణలో జీవన్ దాన్ ప్రోగ్రామ్ అని ఉంది. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. అంటే వన్ ఆఫ్ ద లీడింగ్ ఇన్ ద సెన్స్ మోస్ట్ నెంబర్ ఆఫ్ ట్రాన్స్‌ప్లాంట్స్ అక్రాస్ ద కంట్రీ. అంటే ఓకే. వన్ ఆఫ్ ద లీడింగ్ ఇప్పుడు మనది తమిళనాడు కనుక తీసుకుంటే ఈ సౌత్ ఇండియాలో ఈ వన్ ఆఫ్ ద లీడింగ్ ఆర్గనైజేషన్స్. అంటే మన దగ్గర కెడవర్ ట్రాన్స్‌ప్లాంట్స్ ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ స్టేట్స్ మనది. బ్యూటిఫుల్లీ ఆర్గనైజ్డ్ అంటే జీవన్ దాన్ ప్రోగ్రామ్ ద్వారా మనం గవర్నమెంట్ సెక్టార్స్‌లో గనుక తీసుకుంటే ఫ్రీగా ఆర్గన్‌షిప్ అనే ట్రాన్స్‌ప్లాంట్స్ అవుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన తర్వాత లైఫ్ లాంగ్ ఫ్రీ మెడిసిన్స్ కూడా వస్తున్నాయి. హుహు. అలాగే ప్రైవేట్ సెక్టార్స్‌లో కూడా జీవన్ దాన్ ప్రోగ్రామ్ కిందనే ట్రాన్స్‌ప్లాంట్స్ అవుతాయి. పేషెంట్ ఎక్కడ ఎన్రోల్ అయితే అక్కడ మనకొక ఆర్గనైజ్డ్ నెంబర్ ఇస్తారు. ఆథరైజ్డ్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ వచ్చినప్పుడు మనకు కాల్ వస్తుంది. అప్పుడు మనం వెళ్లి చేసుకోవాల్సొస్తుంది. ఓకే. సో, ఇది కెడవర్ ట్రాన్స్‌ప్లాంట్స్. సో, లైవ్ ఆప్షన్స్ లేని వాళ్ళకు కెడవర్ ట్రాన్స్‌ప్లాంట్‌కెళ్తారు. సో, హ్మ్. లైవ్‌లో కూడా రిలేటెడ్ అని, నియర్ రిలేటెడ్ అని చెప్పేసి డిఫరెంట్ కేటగరీస్ ఉంటాయి. హ్మ్. సో, ఆ ఎలిజిబిలిటీ బట్టి మనం ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్లాన్ చేసుకుంటాం.